మునుగోడు ఎమ్మెల్యే తుంగతుర్తి ఎమ్మెల్యే డి అంటే డి అంటున్నారు. తుంగతుర్తిలో మునుగోడు ఎమ్మెల్యేకి ఏం పని అని ప్రశ్నించిన సామెల్పై రాజగోపాల్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సామెల్కి టికెట్ తానే ఇప్పించానన్నారు. మరోవైపు రాజగోపాల్ కన్నా ముందే తాను కాంగ్రెస్ లో చేరానన్నారు మందుల సామెల్. తనకి రాజగోపాల్ రెడ్డి టికెట్ ఇప్పించలేదన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పై డిప్యూటీ సీఎం కి ఫిర్యాదు చేశారు మందుల సామెల్. మునుగోడు మొత్తం మురికి మురికైంది, ఆడ చూసుకోపోయి ఆడ నీ చక్కదనం చూసుకోపో. మందుల సామెల్ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భగ్గుమన్నారు. తాను టికెట్ ఇప్పిస్తే గెలిచిన మందుల సామెల్ తనపైనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మళ్లీ స్పందించిన మందుల సామెల్ రాజగోపాల్ రెడ్డి తనకు టికెట్ ఇప్పించలేదని, కోమటిరెడ్డి కన్నా ముందే తాను కాంగ్రెస్ లో చేరానన్నారు. నా గురించి మాట్లాడిండు మందుల సామెల్ అంటే నాకు ఒకటే సామెత గుర్తొస్తుంది, వినాశకాలే విపరీత బుద్ధి. నాలాంటి వ్యక్తి నీకు టికెట్ ఇచ్చి గెలిపించిన వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు నీ గురించి నేను నీ విజ్ఞతకే వదిలేస్తున్నా. కాంగ్రెస్ టికెట్ అనేది నా జేబులో రాజగోపాల్ రెడ్డి గారి జేబులో ఉండదు, అధిష్టాన చేతిలో ఉంటుంది. ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇస్తారా, అది కరెక్ట్ తప్పదు. నాకు నేను నా తుంగతుర్తి ప్రజలు గెలిపించారు, అలా అబద్ధం ఆడను నేను. విన్నారా, నువ్వు గెలిస్తే సామెల్ కాంగ్రెస్లోకి వస్తా అన్నాడు. అప్పుడు ఆయన బీజేపీలో ఉండి నేను కాంగ్రెస్ చేయలే, ఆయన గడ ముంగట నేను కాంగ్రెస్ చేయలే. మందుల సామెల్ ను తుంగతుర్తిలో గెలిపించినందుకు తన క్యాడర్ బాధపడుతోందన్న రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మందుల సామెల్ మునుగోడులో కోమటిరెడ్డిని గెలిపించినందుకు తన క్యాడర్ కూడా బాధపడుతోందన్నారు. నా పిలుపు మేరకు సామెల్ని గెలిపించిన మీరందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నా. ఒక తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించినా అని చెప్పి నాకు అర్థమైంది. మీకు క్షమాపణ చెప్తున్నా. రెడ్లు నాకు ఓట్లేసారు, మాదిగలు ఆయనకు ఓట్లేసి. ఒక్క మాదిగల రెడ్లతోనే కాదు రాజ్యం, మునుగోడులో నేను నా క్యాడర్ కూడా బాధపడుతుంది గెలిపించినందుకు. సామెల రాజగోపాల్ రెడ్డి విమర్శల్ని తాను పరిశీలించానన్న జగ్గారెడ్డి దీనిపై పీసీసీ చీఫ్ మీనాక్షి నటరాజన్ నిర్ణయం తీసుకుంటారన్నారు. ఆ రిపోర్ట్ మీద వారు ఏ అభిప్రాయానికి వస్తారో చూద్దాము. సరే, ఈ కామెంట్స్ ఇప్పుడు నేను రాజగోపాల్ రెడ్డి గారి వీడియో కూడా చూసిన, ఎవరు తొందరపడకండి అని కూడా ఆయన మెసేజ్ ఇచ్చినట్టున్నాడు. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డిలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఫిర్యాదు చేశారు మందుల సామెల్. నేతలు సమన్వయం పాటించాలని భట్టి విక్రమార్క సామెల్కు సూచించారు.